పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆహ్, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనం ఆహ్, దయచేసి 10వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. మేము ఒప్పుకొని చేపట్టిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు అకల్య కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరెయా, అజర్యా, ఇర్మియా ఇలాగ కొన్ని పేర్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో మరి నెహెమ్యా కాలంలో తను ఒప్పందం చేసుకున్నటువంటి ఒక పత్రాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకొరకు ఒక ఒప్పందాన్ని, ఒక పత్రాన్ని వాళ్ళు రాసుకొని, తీర్మానం చేసుకొని, ముద్రలేసుకుంటున్నారు. ప్రత్యేకంగా దానికి ఒక ఆజ్ఞలు ఎందుకు పాటిస్తున్నారంటే, వారి పితరులు, వారి వెనుక ఉన్నటువంటి నెహెమ్యా కంటే ఎనక ముందు తరం తండ్రులు, తాతలు వాళ్ళ తరాలన్నీ గూడా దేవునికి కొన్నిసార్లు వ్యతిరేకంగాను, తిరుగుబాటుగాను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించక, దేవుని యొక్క మార్గంలో సరైన జీవితాన్ని జీవించలేక, వారికిష్టమొచ్చినట్లుగా కొన్నిసార్లు జీవించగలిగినారు. అయితే ఆహ్, దేవుడిని మహోపకరమైనటువంటి దేవుడిని బొత్తిగా విడిచిపెట్టి, వారికిష్టమొచ్చినటువంటి మార్గంలో వారు నడుస్తూ, దేవుడంటే భయము లేక, దేవుడంటే భక్తి లేక అనేక సంవత్సరాలు అలాగూ గతించిపోతున్నారు. అయితే వారి మీదికి చాలా సార్లు భయంకరమైనటువంటి ఉగ్రతలు, శ్రమలు, కష్టాలు వస్తున్నప్పుడు నెహెమ్యా వాటన్నిటిని గూడా చూస్తున్నాడంట. అరే! మా పితరులు నిజంగా దేవుడిని అనుసరించక, దేవుని మార్గంలో నడవక, దేవుడంటే భయము, భక్తి కలిగి జీవించలేక, తమకు ఇష్టమొచ్చినటువంటి జీవితాలను జీవించి అనేకమైనటువంటి నష్టాలను, కష్టాలను లేకపోతే శ్రమలను, సమస్యలన్నిటిని గూడా కొని తెచ్చుకున్నారు గదా! కాబట్టి ఇవన్నీ గూడా మన మీదికి మన పితరుల వల్లే రాకూడదనుకుంటే, వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే, ఈ సంవత్సరము ఇప్పుడు మనం కొత్తగా ఒక తీర్మానం జేసుకుందాం. మరి ఎంతమందైతే అంగీకరిస్తారో, ఎంతమంది ఒప్పుకొని ముందుకొస్తారో అని ఆలోచన జేసినప్పుడు, ఒప్పుకొనిన దాన్ని బట్టి ఒక స్థిరమైనటువంటి నిబంధన జేసుకున్నారంట వాళ్ళంతా గూడా. అయ్యా! మేమందరం ఒకే మాట మీద ఉంటాం. ఒకే మార్గంలో నడుస్తాం. ఏది జెప్తే అదే ఇంటాం. అనగా ఏక మనసులు, ఏక హృదయాలు, ఏక ఆత్మలు కలిసి ఒకే మాట మీద మరి కొనసాగుతున్నట్టుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తాం. అయితే ఏమని తీర్మానాలు చేసుకునే వాళ్ళు. మనం గతించినటువంటి 2024 గతించిపోయింది. ఈ రోజుకి 10 రోజులుగా వస్తుంది. మరి 2024లో మనం ఎలాగ జీవించాము? 2024లో ఎంతవరకు మనం ఎలాంటి ప్రయాణం చేశాము? మన జీవిత విధానం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 2024లో ఇంకా మన పాత బ్రతుకులు అలాగే ఉండి, తిరిగి నూతన సంవత్సరంలోకి ప్రవేశించినాక గూడా, మన తీరు, మన జీవిత విధానం, మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు మార్పు చెందకపోతే వ్యర్థమైన జీవితం. దేవుని ఉగ్రత ఎప్పుడు ఏ సమయమున ఎలాగ దిగొస్తదో తెలియదు. ఆ సమస్యలకు లేకపోతే శ్రమలకు గురి కాకూడదంటే, ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి మంచి తీర్మానాలు తీసుకోవాలి. ఇంతవరకు నువ్వేదైతే చేయలేదో ఇప్పుడు అది చేయడానికి తీర్మానించుకోవాలి. అదేమిటంటే మొదట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 10వ అధ్యాయం 28వ వచనంలో అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరచుకొని యాజకులు, లేవీయుల, ద్వారపాలకుల, గాయకులు, నేతీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు
మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. మొదట ఇజ్రాయేల్ ప్రజలు నెహెమ్యాతో మరి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఒక స్థిరమైనటువంటి నిబంధనగా రాసుకొని దాని మీద ముద్రలేసుకున్నారు. ఆ ముద్రలు వేయబడినటువంటి నిబంధనలో మరి ఆ కాగితంలో ఏం రాయబడిందంటే వారు ఏం రాసుకున్నారంటే, ఈ సంవత్సరం అయ్యా మమ్మల్ని మేమందరం గూడా దేవునికి సమర్పించుకుంటాం. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం జేస్తాం. దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రం దాన్ని ధ్యానం జేస్తాం. దాన్ని చదువుటలో గాని, దాన్ని పాటించుటలో గాని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించుటలో గాని, దేని విషయంలో గూడా మేము తప్పిపోకుండా, ఇక మీదట మేమేం జేస్తామంటే తెలుసా? దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణం జేస్తూ ఉన్నారంట. మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం, ఈ రోజుల్లో పేరుకు మాత్రమే చేతిలో బైబిల్ గ్రంథం ఉంటది. ఇంకా కొన్ని సార్లు జూస్తే మొబైల్‌లో గూడా బైబిల్‌ని పెట్టుకుంటాం యాప్. అన్నీ జేస్తాం కానీ, నిజంగా మన జీవితంలో చదువనేటిది లేదు. బైబిల్‌ని చదవం. తీసి ఆదివారం ఒక్కటే దానికి పట్టినటువంటి దుమ్మంతా దులిపి, చర్చికి తీసుకొని వెళ్లి, తిరిగి మరల తెచ్చి ఇంట్లోనే వాడేస్తాం. ఇంక మళ్ళా వారం వరకు, ఆదివారం వరకు బైబిల్ పేరెత్తము. బైబిల్ వైపు గూడా కన్నెత్తి చూడం. ఎందుకంటే, చాలా మట్టుకు లోకంతో స్నేహం ఎక్కువైపోయింది. లోకపు ముచ్చట్లు, పనికిరానటువంటి వ్యర్థమైన ముచ్చట్లకు సమయాన్నిస్తాం. కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి గాని, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యములను ధ్యానం జేయడానికి గాని, దేవుడు మనతో ఏం మాట్లాడతాడు? మనం దాని ద్వారా ఏం నేర్చుకోవాలనే ఆలోచన గాని, అటువంటి ఆశ గాని లేకుండా మనం చాలా సార్లు తప్పిపోతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని తెలవకని ఈ రోజుల్లో ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు అలాగుండకుండా, అయ్యా! మేము ఈ సంవత్సరం ఏం జేయాలనుకున్నామంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానం జేస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు, ప్రభువైనటువంటి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మేము ఉంటామని ఖచ్చితంగా ఒక ప్రమాణం జేసి, శపథం జేసుకొని, ముద్రలేసుకొని కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దర్శ దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా మనకేం లాభం అంటే, మన జీవితాలు ఫలిస్తాయి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. మన బ్రతుకులను సరిజేస్తాడు. మన కష్టాలున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. శ్రమల్లోచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. వాక్యం అంటే ఏంటిది? అసలు బైబిల్ అంటే ఏంటి? ఒక పుస్తకం అనుకుని అక్కడ పాడేస్తాం. మనకందరికి తెలుసు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆయనే వాక్యమై ఉండి శరీరధారిగా మానవుడిగా ఈ లోకంలోనికొచ్చాడనే సంగతి మనకు తెలుసు. మరి అలాంటి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. చాలా సార్లు చదవం. వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. వేరే పనికిరాని బుక్కులు ఎన్నన్నా గాని చదవమంటే చదువుతాం గానీ, వాక్యం అంటేనే మన జీవితంలో ఇంట్రెస్ట్ అనిపియదు. కాబట్టి మరి ధర్మశాస్త్రం అనుసరించుటకు వీళ్ళు ముందుకు కొనసాగారు. మొదటి కీర్తనలో అంటాడు, మొదటి కీర్తన 2, 3లో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరాను నాటబడిన వాడై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంటాడు. దేవుని వాక్యాన్ని అనుదినము చదివినవాడు, దేవుని వాక్యములో ధ్యానం చేసినవాడు, దేవుని వాక్యాన్ని నెమరు వేసినవాడు, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించడానికి, నడుచుకోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఓడిపోడు. ఎప్పుడు చిగురిస్తూ, ఫలిస్తూ, తన కాలమందు ఎప్పుడు కూడా ఫలములిచ్చే చెట్టు వలె తన కుటుంబం ఉంటదంట. కాబట్టి దేవుని వాక్యం చదవడం వల్ల అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే 23వ కీర్తన 2వ వచనంలో, 23వ కీర్తన 2వ వచనం ఏమంటాడంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనకు కాపరిగా ఉండి, దేవుడు దేవుని వాక్యం మనకు తోడుగుండి మనల్ని నడిపిస్తే ఎలాగుంటదంట, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం నిన్ను అలా నడిపిస్తది. దేవుని వాక్యం నిన్ను ఆ స్థితికి తీసుకొనొస్తది.
ప్రియ దేవుని బిడ్డలారా ఇది మొదటిది. 30వ వచనంలో నెహెమ్యా గ్రంథం 10:30లో చూస్తే, "మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలనియ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశ జనులు విశ్రాంతి." రెండో విషయం ఏంటిదంటే, మేము దేశపు జనులను మా కుమార్తెలకు నియ్యకును, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు. రెండోదేందంటే, అన్యజనులతో చాలా మంది పొట్టు పెట్టుకోవడం. అన్యజనులతో సాంగత్యం. అన్యజనులతో సహవాసం ఎక్కువగా మనం కలిగుంటాం. చాలా మంది జీవితంలో ఈ రోజుల్లో పెళ్ళిళ్ళ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏం చూస్తారంటే పెళ్ళిలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలనుకుంటే, వీళ్ళ అమ్మాయి వాళ్ళు ఆలోచించే ఆలోచనలు ఎలాగుంటావంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తున్నాను. బాబుకు ఎన్నెకరాల భూముంది? ఎంత డబ్బుంది? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఎంత గొప్పవారుగా ఫ్యామిలీ ఎంత పెద్దగుంది? ఇవి ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ అంటే సంపాదన ఉంటే చాలు, ఆస్తిపాస్తులుంటే చాలు, ఐశ్వర్యం ఉంటే చాలు, మేడలు మిద్దెలుంటే చాలు ఇంకా. పిల్లగాడు వాడు ఎలాగైనా వండుకో. ఇప్పుడు త్రాగుబోతన్న గాకోకు, తిరుగుబోతన్న గాకోకు, వ్యభిచారన్న గావచ్చు, దొంగన్న గావచ్చు, మోసగాడన్న గావచ్చు. వాడు ఎవడన్నా గాకోకు. అంత మంచి ఆస్తి ఉంది. ఒక 10 ఎకరాల భూముంది. పెద్ద ఇల్లుంది. ఆస్తి బాగానుంది. ఇక నా బిడ్డ సుఖంగా ఉంటదిలే అనుకుని చాలా మంది ఇచ్చేవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం. ఒక ఆమె అలాగే చేసింది. ఒకామె అట్లాగే చేసింది. చేసి కుటుంబం తన కూతురు జీవితాన్ని పాడు చేసింది. ఆస్తిపాస్తులను జూసి. భూముంది, విస్తారమైన అన్నీ ఉన్నాయి గదా! అనుకున్నాను. కానీ కూతురును చివరికి పాడు చేసినటువంటి తల్లిగా మిగిలిపోయింది ఒక తల్లి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అరె! బాబు యొక్క గుణగణాలు ఎలాంటివి? ఒక సంబంధానికి నేను ఒక ఊరికి పోతే, బాబుని తీసుకొని పోతే, ఆ బాబు గురించి అడుగుతారు నన్ను డీటెయిల్స్ ఏమంటాడంటే, బాబు చర్చికి పోతాడా? ప్రార్థన చేస్తాడా? దేవుని వాక్యం చదువుతాడా? దశమ భాగాలు ఇస్తాడా? దేవుని సేవకులు అంటే సంఘం అంటే భయం, భక్తి కలిగి ఉంటాడా? ఇవి అడిగిండ్రు ఫస్ట్ నన్ను. మా చర్చిలో ఒక పిల్లగానికి సంబంధం పోతే, ఇదే మొదట అడిగింది నన్ను వాళ్ళు. బాబు చర్చికి పోతాడా? ఆదివారం. ప్రార్థన చేస్తాడా? వాక్యం చదువుతాడా? ఎట్లుంటాడు పిల్లగాడు? అది గావాలి మాకు. ఆస్తిపాస్తులు అడగలే నన్నింక. నేనింక ఆ పిల్లగాడు చర్చికి రాడు, మరి వాక్యం చదవడు, ఒక పాట పాడడు, ప్రార్థన చేయడు. నేనేం జెప్పాలని నోరు మూసుకొని మనసంగొచ్చేసింది. విషయం ఏందంటే, మనం అన్నీ జూసి సంబంధాలు ఇస్తున్నాం గానీ, కుటుంబాలు పాడు జేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి అన్యులను తీసుకొచ్చుకున్నా తలనొప్పే. మనం ఒక ఇంటికి అన్యుల ఇంటికి సంబంధం ఇచ్చినా, అది ఒక గూడా మళ్ళా తలనొప్పే. ఎటు తిరిగి మనం పాడైపోతుంటాం. కాబట్టి అన్యజనులతో పొత్తు పెట్టుకోకూడదు. అన్ని జనులతో సహవాసం అనేది మనలో ఉండకూడదు. కాబట్టి ఈళ్ళు ఇశ్రాయేలు ప్రజలు శపథం పూనుకొని ఒక ప్రమాణం జేసి, ఒక తీర్మానం జేసుకున్నటువంటి విషయంలో రెండోది ఏంటిదంటే, అయ్యా! మేము దేశపు జనులకు మా కుమార్తెలనియ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనక్కయో నుందుమని ఒక తీర్మానం జేసుకొని ముందు కొనసాగుతున్నట్లుగా మనం చూస్తాం. అంతేగాకుండా మూడో విషయం 31 వచనంలో దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులని గాని, భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన యెడల, విశ్రాంతి దినమును గాని, పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమును విడిచిపెట్టి, ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మూడోది ఏం చేస్తున్నారంటే వీళ్ళు విశ్రాంతి దినమును, విశ్రాంతి దినమును చాలా చక్కగా ఘనపరుస్తున్నారు. విశ్రాంతి దినము దేవుడు మనకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినాన్ని మనం ఆరాధించలేక చాలా సార్లు తప్పిపోతాం. కొన్ని సార్లు ప్రయాణం చేయడానికి పరిగెత్తుకొని వెళ్తాం. ఎక్కడికో ప్రయాణం అయి వెళ్ళిపోతుంటాం. ఏదేదో ఆదివారం నాడే అన్నీ గూడా మనకు పనులొస్తాయి. ఆదివారం నాడే వండుకుంటాం ఏదైనా గాని. అదొక రోజు సెలవు. ఆ సెలవు దేని కొరకొచ్చింది ఆ సెలవు? ఎక్కడుండాలి మనం ఆ రోజు? ఏం జేయాలి అనే ఆలోచన లేకుండా మనం అనేకమైన పనులు మూట గట్టుకుంటాం. సోమవారం నుండి శనివారం వరకు అన్ని పనులు జేసి, ఇంగ రేపు ఆదివారం ఇంగ సెలవుంటది. ఇంగ ప్రయాణమయ్యి మా అక్కను జూసి రావాలనో, మా చెల్లెల్ని జూసి రావాలనో, నా బిడ్డని జూసి రావాలనో, ఇవన్నీ
ఆలోచనలు పెట్టుకొని ఏం చేస్తామంటే ప్రయాణమై విశ్రాంతి దినమును దేవుని ఆరాధించవలసిన సమయాన్ని, దేవుని ఘనపరచవలసినటువంటి సమయాన్ని వృధాగా చేస్తూ, దేవుని సన్నిధిలో ఉండలేక చాలా సార్లు తప్పిపోతూ ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు చెరసాలలకు పోవడానికి కారణం ఏందంటే, వారు తప్పిపోయినటువంటి దినాలు, విశ్రాంతి దినాలు అన్నీ కూడా లెక్కించబడినయి. ఒక్కొక్క వారం వారం నువ్వు దేవుని మందిరానికి పోలేదంటే ఇంటి గుర్తు అక్కడ పడింది. దాని ద్వారా లెక్క జెప్పి ఒకరోజు ఇజ్రాయేల్ ప్రజలకు మరి యిర్మీయా ద్వారా సెలవిచ్చిన రీతిగా, దానియేలు ద్వారా సెలవిచ్చిన రీతిగా అయ్యా! ఇజ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరములు చెరసాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే దేవుని దినములను, దేవుని సన్నిధిలో ఉండలేని, ఘనపరచలేనటువంటి దినాలను లెక్కించి 70 సంవత్సరాలు చెరసాలకు పంపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి విశ్రాంతి దినమును మనం ఘనపరచాలి. విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో మనం ఉండాలి. విశ్రాంతి దినమును దేవుని ఆరాధించాలి మనం. కాబట్టి దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరం మనం అందరం కూడా ఒక తీర్మానం, ప్రత్యేకమైనటువంటి తీర్మానాలు జేసుకోవాలి. ఆ తీర్మానాల ప్రకారంగా మనం ముందుకు కొనసాగాలి. మొదట వీళ్ళు చేసుకున్న తీర్మానం, అయ్యా! ఈ ముద్ర వేసే ముందు ఏంటిది మా తీర్మానాలంటే, నీ వాక్యాన్ని మేము చదివి అనుసరిస్తాం. నడుస్తామని తీర్మానం చేసుకున్నారు. రెండోది, లోకములో ఉన్నటువంటి అన్య జనులతో మేము పొత్తు పెట్టుకోమని తీర్మానం చేసుకున్నారు. మూడవ తీర్మానం ఏందంటే, విశ్రాంతి దినమును మేమెప్పుడు గూడా ఘనపరుస్తాము. దేవుని ఎక్కువగా ఆరాధించి మహిమపరుస్తామని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏమంటారంటే 32వ వచనంలో, మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చేదనని నిబంధన చేసుకొంటిమి. నాలుగో విషయం ఏంటిదంటే వీళ్ళు దేవునికి కానుకలిచ్చే విషయంలో తీర్మానం చేసుకుంటున్నారు. ఇచ్చే విషయంలో ఈ రోజుల్లో ఇచ్చే విషయంలో అంటే మనం అంత పిసినారులు ఇంకెవరు ఉండనే ఉండరు. కొందరున్నారులే, చాలా మంచి వాళ్ళున్నారు. ఇప్పుడు మన జూ మ్యాప్‌లో ఉన్నటువంటి అయ్యగారులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళున్నారు. వీళ్ళ గురించి అంటలేను. కానీ చాలామంది ఇద్దరు భార్యాభర్తలు ఎంప్లాయీస్ ఉంటారు. 2,00,000 జీతం వస్తుంది. హెడ్ మాస్టర్‌లు ఇద్దరు. ఇట్లా చాలా ఉన్నాయి కుటుంబాలు ఈ ఏరియాలో. మా చింతకుంట ఏరియాలో సర్వే చేస్తే భార్యాభర్తలు ఎంప్లాయీస్‌లే. లక్షల జీతం మరి. ఇద్దరు కలిపితే 2,00,000 జీతం వస్తుంది. కానీ ఒక్క పాస్టర్‌కి రూ. 10 ఇవ్వరు. ఒక సంఘములోకి ఈ అవసరత ఉందని మనవి చేసి లెటర్ రాసిచ్చినా రూ. 10 సహాయం చేయలేరు. సువార్త కొరకు భారం లేనటువంటి వారున్నారు. మళ్ళా సంఘంలో ట్రెజరర్ పోస్టులుంటాయి. సంఘంలో సెక్రటరీ పోస్టులుంటాయి. మరి సంఘంలో నాయకులం మేమే, సంఘంలో పెద్దలం మేమే అంటారు. అన్నీ జెప్తారు. నీకు రూ. 2,00,000 జీతమొచ్చి దేవునికి కానుక ఇవ్వకపోతే, దేవునికి నీకు అయ్యా! నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్నిచ్చి, దేవుడు నీకు కావాల్సిన జ్ఞానాన్నిచ్చి, చక్కటి ఉద్యోగాన్నిచ్చి, నీ జీవితాన్ని బలపరిచి, నిన్ను ఆశీర్వదిస్తే, దేవుని సేవ కొరకు నీవిచ్చేదేంటి? ఏం జేస్తున్నారు చాలా మంది ఇలాగ తప్పిపోతున్నాం. నేను చాలా సార్లు అలాగే చెప్తున్నా. అయ్యా! నీకు ఇన్ని వేలు, లక్షల రూపాయలు వచ్చి గూడా నీవేం లాభం అసలు? ఏమి లేని వాడే రూ. 10 ఇవ్వడానికి ముందుకొస్తాడు. అన్నీ ఉన్నోడు ఏమి ఇయ్యడు చాలా సార్లు. మరి ధనం అంత సంపాదించుకొని ఏం చేస్తాడో తెలవదు. నిన్నగాక మొన్న మా అల్లుడు ఈయనే పక్కల నా ఇంటి ముందర ఏమైందంటే 2,00,000 అప్పు ఉంది. ఇద్దరు భార్యలున్నారు. 5 మంది పిల్లలున్నారు. చిన్న పిల్లగాడు 2,00,000 అప్పు చేసుకొని తెల్లవారుజామున 5 గంటలకు ఈడ ప్రార్థన నడుస్తుంది. ఆడు ఉరి పోసుకొని చచ్చిపోయాడు. మా ఇంటి ముందరనే ఈడ. ఈ ప్రార్థన అయిపోయేది నేను జూమ్ అయిపోందాడే ఏంది అరుస్తున్నారని బయటకి ఉరికి చూస్తే వాడు గుడిసెల పైన కట్టెకు ఉరి పోసుకున్నాడు. తెల్లవారుజామున ఈ టైంల. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, ఎంత సంపాదించుకున్నా, ఏం చేసినా గాని మన వెంట ఏది రాదు. కాబట్టి దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవకుల కొరకు సహాయం చేసే మనసు మనం కలిగి ఉంటే, దేవుని కానుకలిచ్చే విషయంలో ముందుకొస్తే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చివరిగా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, 39వ వచనం చెప్పి నేను ముగిస్తానిక. 39వ వచనం. ఇశ్రాయేలును, లేవీయులను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, నూనెను తేగ సేవ చేయి యాజకుల ద్వారా పాలకుల, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే విషయం వీళ్ళేం చెప్తున్నారంటే, దేవుని మందిరమును మేము ఎప్పటికీ విడిచిపెట్టము. దేవుని మందిరాన్ని విడిచిపెట్టం.
చాలా మంది విడిచిపెడుతున్నారండి దేవుని మందిరాన్ని. ఎందుకు విడిచిపెడతారో తెలుసా? ఈ లోకములో చాలా అనేకమైనటువంటి కథలకు, కల్పనా కథలకు, పిట్ట కథలు చెప్పేవారికి, అలాంటి మాటలు చెప్పేవారి వైపు ఆకర్షితులైపోతున్నారు జనాలు. ఏదో 4 మాటలు ఉన్నవి లేనివి, లేనివి ఉన్నట్లుగా కల్పించుకొని, ఏదో నేను ప్రవచిస్తున్నాను, నేను నీ గురించి అది జెప్తాను, ఇది జెప్తానని గొప్పగా చెప్తున్నటువంటి మాటలను బట్టి, దేవుని మందిరాలను విడిచిపెట్టి, ఈరోజు కొన్ని కొన్ని మందిరాలు గొప్పగా, గొప్పగా పేరుగాంచిపోతున్నాయి. ఓ పలానా వాళ్ళ మందిరము వేల మంది, లక్షల మందితో నిండుంది. ఇక్కడ జూడు అట్లా అద్భుతాలు, ఇక్కడ అద్భుతాలు, ఇక్కడ అని మీరు మోకరించి నీ దేవుని సన్నిధిలో స్థానికంగుండి, మోకరించి ప్రార్థన జేస్తే అలాంటి అనుభవం నీవు పొందుకోలేవా? ఎక్కడైనా పొందుకుంటావు. దేవుడు ఎక్కడైనా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన స్వస్థపరచాలనుకుంటే నీవు ఉన్న చోటనే నిలబడి ప్రార్థన జెయ్యి. దేవుడు స్వస్థపరుస్తాడు. నేను ఆడుకోతేనే బాగయితది. కొందరంటారు మా పల్లెటూరులో ఎక్కువగా ఆలోచన ఏందంటే, మేము గుత్తికోతే అయ్యా బాగయితాం. గుత్తికోతే చాలు స్వస్థత పొందుతాం. గుత్తికోతే చాలు సావు మద్ సావు బ్రతుకుల మధ్య ఉన్నప్పటికిని గుత్తికోతే బ్రతుకుతాడంట. నేను జ్ఞాపకం చేస్తాను. మొన్న మా సంఘంలో గూడా అదే జెప్పినాను. నువ్వెక్కడ వెళ్ళనవసరం లేదు. నువ్వు ఈయన మోకరించు. మోకాళ్ళ మీదుండు కన్నీళ్లు గార్చు. నీ సమస్య ఏంటిదో దేవునికి జెప్పు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అక్కడ వెళ్లి, ఇక్కడ వెళ్లి, వాళ్ళెళ్లి, ఈడెళ్లి వాళ్ళు రూ. 10 అంటాడు. ఈయన రూ. 10 అంటాడు. అనేకమైన మాటలు చెప్తాడు. అసొంటి మాటలు వ్యర్థమైన మాటలు చెప్పినప్పుడు, మనం కూడా ఇచ్చేవాళ్ళం కూడా అట్లే ఇలా అలాగే ఇస్తాము. ఈరోజు స్పాన్సర్‌లంటారు. ఒక్క టీవీ స్పాన్సర్‌కు 10,000, రూ. 15,000 ఇవ్వండి అంటాడు. ఇమ్మీడియేట్‌లీ ఇస్తారు. అరే స్థానిక పాస్టరు మరి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పాస్టర్ తింటున్నాడా? ఆయన కుటుంబం ఎట్లుంది? ఆయన పిల్లలు ఎలాగున్నారు? ఇవన్నీ ఇడిచిపెడతారు. అక్కడ ఉన్నటువంటి సేవకునికి స్పాన్సర్ జేస్తారు. ఆ సేవకుడొచ్చి నీ కుటుంబాన్ని పలకరిస్తాడా ఏనాడైనా? ఆ సేవకుడు ఏనాడైనా వచ్చి నీ కొరకు ప్రార్థన జేస్తాడా? ఆ సేవకుడు ఎన్నాడైనా వచ్చి నీ కుటుంబంలో సమస్య ఉంటే నిన్ను పలకరించి ధైర్యపరుస్తాడా? అలాంటి సేవకుడు ఎవరైనా వచ్చి నీ రోగంతో మంచాన పడినప్పుడు నీ కొరకు అయ్యా కన్నీరు కార్చి ప్రార్థన జేస్తాడా? నీ ఇంట్లో సావైతే వచ్చేటిది లోకల్ పాస్టర్. నీ ఇంట్లో పెళ్లయితే స్టార్టింగ్ నుంచి పిల్లని జూసి, పిల్లగాన్ని జూసే వరకు పెళ్లి ముగింపు వరకు గూడా స్థానిక పాస్టర్ నీ వెంబడుంటాడు. ఆఖరి దప్పులు కొని రూ. 10 ఇస్తావో ఇవ్వవో తెలవదు లాస్ట్‌కు. లక్షలు పెట్టి పెళ్లి చేస్తావు గానీ పాస్టర్‌కి రూ. 1000 ఇవ్వడానికి ఏడుస్తారు చాలా సార్లు. మరి అలాంటి పాస్టర్ నీ కొరకు ఎంత ప్రయాసపడుతుంటాడు స్థానికంగా. సంఘం ఎలాగుంటది నీ కొరకు ఎంబడ. ఒక వ్యక్తి ప్రమాణం చేసిండు. అయ్యా! మా తమ్మిని పెళ్లి చర్చిలో చేయండి. మొత్తం మీరే చేయండి. అన్నీ డెకరేషన్ చేయండి. అన్నీ చేసి మంచిగా చేసి మంచి గ్రాండ్‌గా పెళ్లి చేయండి. పాస్టర్ ఇల్లు నేను కట్టిస్తానన్నాడు ఒక వ్యక్తి. అన్నీ చేసుకున్నాడు. పెళ్లంతా అయిపోయింది. అరే! కన్న తిప్పలు పడి రాత్రి పగలని కష్టపడి, ప్రయాసపడి పెళ్లి చేస్తిమి. తిరిగి వాడు పోయి ఎక్కడో దేశంలో ఉన్నాడు. "ఏమయ్య అయ్యా ఇల్లు కట్టిస్తా అంటివి పాస్టర్ కంటే" అయిపాయే. ఈడ పెళ్లి చేసుకున్నాడు ఎళ్ళిపోయాడు. ఏడో గుజరాత్‌లో పోయి ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, మన దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. స్థానిక సంఘ కాపరిని, సంఘమును వదలకూడదు. బయట అన్ని చెప్తారులే. అన్ని జెప్పినా, అవన్నీ గూడా ఏనాడు నిన్నొచ్చి ధైర్యపరిచేవాళ్ళు, పలకరించేవారు, ఓదార్చేవారు, లేపోతే నీ గురించి పరిచర్య చేసేవారు ఎవరు గూడా ఉండరు. కానీ కేవలం నీ వెంట ఉండేది, నీతో ఎప్పుడు గూడా ఎల్లప్పుడూ ఉండేది ఎవరంటే స్థానిక సంఘము, సంఘ కాపరి మాత్రమే. ఇది జ్ఞాపకం జేసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం జేసుకొని, అయ్యా! ఈ సంవత్సరం మేము ఇలాగ ఉండాలనుకుంటున్నాం. ఇలాంటి ఒప్పందాన్ని మేము జేసుకుంటున్నాం. కాబట్టి మీరంతా గూడా మేము ఆమోదించి అంగీకరించినాము. దీని మీద ఇంగ ముద్రలు వేసేయండింగ అని జెప్పి ఒక తీర్మానం జేసుకున్నారు. ఆ తీర్మాన పత్రంలో ఉన్నటువంటి విషయాలు 5 జ్ఞాపకం జేశాను. ఒకటి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తాము. రెండోది అన్యజనులతో పొత్తు పెట్టుకోము. మూడోది విశ్రాంతి దినమును తప్పకుండా ఘనపరుస్తాము ఇక మీదట. నాలుగో విషయం, దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు గూడా మేము ముందుకొస్తాం. ఇప్పుడు మందిరం కడదామా? మంచికి నేసుకొని మందిరం కడదాం అని ఒక తీర్మానం జేసుకున్నారు. ఐదోది మా దేవుని మందిరమును మేమెప్పుడు గూడా ఇంగ విడిచిపెట్టం. విడిచిపెట్టం అని ఈ 5 తీర్మానాలు జేసుకొని, ముద్రలేసుకొని ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 2025లో మనం గూడా మంచి తీర్మానం జేసుకొని, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా భయముతోను భక్తితోను ఆత్మీయ జీవితాన్ని కలిగి,
జీవిస్తూ ముందుకు కొనసాగాలని జ్ఞాపకం చేస్తూ సమయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ సార్.